ఐసీసీ టీ20 ప్రపంచ కప్లో పసికోన నెదర్లాండ్స్ సంచలన విజయం సాధించినంత పనిచేసింది. పాకిస్తాన్తో జరిగిన ఉత్కంఠ పోరులో చివరి నిమిషం వరకు అద్భుతంగా పోరాడి ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ జట్టు 19.5 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్, బాస్ డి లీడే బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్లతో జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ను అందించారు. పాక్ బౌలర్ సల్మాన్ మిర్జా 3 వికెట్లతో రాణించిన డచ్ బ్యాటర్లు తమ పోరాట పటిమను ప్రదర్శించి పాక్ ముందు సవాల్తో కూడిన లక్ష్యాన్ని ఉంచారు. అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ను నెదర్లాండ్స్ బౌలర్లు వణికించారు. పదునైన బంతులతో వికెట్లు తీస్తూ ఒక దశలో పాక్ను 114 పరుగులకే 7 వికెట్లు కోల్పోయేలా చేసి ఓటమి అంచుల్లోకి నెట్టారు. స్టార్ బ్యాటర్లు బాబర్ ఆజమ్, ఉస్మాన్ ఖాన్, షాదాబ్ ఖాన్ వంటి దిగ్గజాలు నెదర్లాండ్స్ బౌలింగ్ను ఎదుర్కోలేక చేతులెత్తేశారు. నెదర్లాండ్స్ బౌలర్ల ధాటికి పాక్ విజయం అసాధ్యమనిపించింది. ఆ జట్టు ఫీల్డింగ్ కూడా చాలా సమయం వరకు క్రమశిక్షణతో సాగింది. అయితే మ్యాచ్ మొత్తం నెదర్లాండ్స్ చేతుల్లోనే ఉన్న 19వ ఓవర్ వద్ద సీన్ రివర్స్ అయింది. వాన్ బీక్ వేసిన ఈ ఓవర్లో ఫహీమ్ అష్రఫ్ ఇచ్చిన సులువైన క్యాచ్ను ఫీల్డర్ వదిలేయడం మ్యాచ్ ఫలితాన్ని మార్చేసింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని చెలరేగిన ఫహీమ్ అదే ఓవర్లో 3 సిక్సర్లు, 1 4తో ఏకంగా 24 పరుగులు పిండుకుని పాకిస్తాన్ను గట్టెక్కించాడు. ఒకవేళ ఆ క్యాచ్ పట్టి ఉంటే నెదర్లాండ్స్ ప్రపంచ కప్లో భారీ సంచలనాన్ని నమోదు చేసేది. కేవలం 3 వికెట్ల తేడాతో పాక్ గెలిచినప్పటికీ మ్యాచ్ మొత్తంలో నెదర్లాండ్స్ చూపించిన పోరాటం అందరి ప్రశంసలు అందుకుంటోంది.